అసలు మీ పార్టీలో కార్యకర్తలు సంతోషంగా ఉన్నారా? ఎందుకు లేరు? సంతోషంగా గుర్తింపు ఉండరు. లేదంటున్నారు గదా! కార్యకర్తలు లేని పార్టీలు ఏమన్నా రెండే 2 పార్టీలు అంటే బీజేపీ, బీఆర్ఎస్. మీరు అందుకే బయట వాళ్ళు ప్రోగ్రామ్ చేద్దామన్నా కూడా క్యాడర్ దొరకట్లేదు వాళ్ళకి. ఎప్పుడు వాళ్ళ కుటుంబంలో నలుగురు, ఐదుగురు వాళ్ళని పోగు చేసుకొని రావడం తప్పితే మీకు ఇప్పుడు చూడండి ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసే కార్యక్రమాలు ఎప్పుడైనా జనాలు రావడం చూసిరా? జనాలు బ్యాన్ చేసిరు అసలు వాళ్ళిద్దరిని. మీకు అందుకే ఎక్కడ కూడా ఈ 2 పార్టీ ప్రతిపక్షాలు ఉన్నాయా లేవా అని కూడా అర్థం కాదు తెలంగాణలో. తెలంగాణలో ఉన్న ఒకే ఒక పార్టీ అధికార పక్ష పార్టీయే. ఇంకా ప్రజల సమస్యల గురించి ఇంకేమైనా మాట్లాడాలంటే మా అధికార పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడతారు అసెంబ్లీలో. ఎందుకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రారు కాబట్టి. కేసీఆర్ ఏడున్నాడు? వచ్చిండా? ఎప్పుడైనా జనాల గురించి మాట్లాడిండా? వాళ్ళ కార్యకర్తలు మొత్తుకుంటారు. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? అంటే కొంతమంది ప్రతిపక్ష పార్టీలు అయితేంది, మీ పార్టీ నాయకులు అయితేంది ఏ విధంగా విమర్శలు చేస్తారంటే, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు పార్టీ అధికారంలోకి రాగానే ఒక్కొక్క మంత్రి 2-3 శాఖలు దగ్గర పెట్టుకుంటున్నారే తప్ప కొత్తోళ్ళకి అవకాశం ఇద్దాం, లేదా ఒక వేరే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చి ఒక శాఖను ఒప్పచెప్దాం అనే ఆలోచన ఏం లేకుండా కనీసం ఇప్పటివరకు 2 సంవత్సరాలు దాటింది కూడా గవర్నమెంట్ వచ్చి. ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణే జరగలేదు. ఇప్పుడు త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి ఏఐసీసీ నాయకులు కానించి మా పీసీసీ ప్రెసిడెంట్ కానించి సీఎం రేవంత్ అన్న కానించి అందరూ అంటున్నారు త్వరలో వస్తుంది. అయితే ఎందుకు డిలే అవ్వడానికి ఒక రీజన్ చెప్తా. ఎందుకంటే కోర్ కార్యకర్తగా మేము పనిచేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ ఐడియాలజీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకోండి, మినిస్టర్స్ పదవి ఇచ్చినారు. ఫస్ట్ టర్మ్లో ఒక మహిళకి ఇవ్వలే. ఆ పని కాంగ్రెస్లో జరగదు. కాంగ్రెస్ ఎవరి జాగీర్ కాదు, అందరి జాగీర్ ఇది. ప్రతి ఒక్క కులము దీనిలోకి రావాలి, ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉండాలి, అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్ చూస్తుంది. లేకపోతే మంత్రివర్గ విస్తరణ చేయడం, మంత్రివర్గంలో తీసుకోవడం ఇదంతా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. ఇది సింపుల్గా అయిపోయే పనే. మీ పార్టీ ఎమ్మెల్యేలు అలుగుతున్నారు కదా మాకు మంత్రి పదవులు ఇవ్వట్లేరని. ఎందుకు అలుగుతున్నారు? ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి, 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, ఇంకా 30 మంది అడుగుతున్నారు. ఈ స్వేచ్ఛ వేరే పార్టీలో ఉందా? హరీష్ రావుకే దిక్కు లేదు పార్టీలోకి మంత్రి పదవి తీసుకోపోతే. హరీష్ రావు ఏ రోజైనా పెట్టి నన్ను ఎందుకు మంత్రి పదవి తీసుకోవాలని అడిగిండా? అంత దమ్ము లేనోడు, ఆ పార్టీలో అంత స్వేచ్ఛ లేనోడు. స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులేమో తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీ లీడర్ కాళ్ళకాడ పెడుతున్నారు అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు పెట్టింది? తెలంగాణ పేరు తీసి భారత సమితి అని పెట్టింది వాళ్ళు. తెలంగాణ పేరుని ఇవ్వడం దిమ్మన్నాడా? ఏం మంది ఎక్కువై వచ్చిన ఆలోచనలు అయ్యన్నీ. నీకు తెలంగాణ పేరు ఎందుకు తీసినావు? ఇజ్జత్ తీయలే అంటే తెలంగాణ పదం ఉంటే నువ్వు గెలవు అనుకున్నావా? నువ్వు తీసుకుపోయి భారతీయ అని పెట్టినావు. భారతీయ అంటే నేషనల్ అనే కదా. ఇప్పుడు నువ్వే తీసుకుపోయి నేషనల్ కడప పెట్టినావు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకొని. పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?